మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఓ యువ నేత దూకుడు చూసి గజగజ వణికిపోతున్నారు. యువ నేతను అలాగే వదిలేస్తే తన రాజకీయ కథకు తెరపడిపోతుందని భయపడుతున్నారు. అందుకే చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని విపక్షానికి చెందిన యువ నేతను భయపెట్టేందుకు విఫలయత్నం చేశారు. అయితే సీనియర్ నేత బెదిరింపులకు బెదిరే రకం కాదని, తనకున్న బలం నియోజకవర్గ జనమేనని యువనేత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ యువనేతను చూసి చెమటలు పోసుకుంటున్న సీనియర్ నేత ఎవరు? ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్న యువ నేత ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో గెలిచారు అనగాని సత్యప్రసాద్. నియోజకవర్గం నుండి మొత్తం మీద 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్పడ్డంలో దిట్ట కాబట్టి ఆర్జించిన అక్రమాదాయంలో నాయకత్వానికి ఇవ్వాల్సిన వాటా ఇస్తారు కాబట్టే అనగానికి చంద్రబాబు మంత్రి పదవిని ఇచ్చారని విపక్ష నేతలు ఆరోపిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అక్రమ దందాలతో పేట్రేగిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అవినీతి అక్రమ దందాలతో పాటు విపక్ష నేతలు వారి సానుభూతి పరులపై అరాచకాలతో రెచ్చిపోతున్నారు అనగాని అనుచరులు. వారం రోజుల క్రితం రేపల్లె నియోజకవర్గానికి యువకుడు ఉత్సాహవంతుడు అయిన పీటా నాగమోహన కృష్ణను ఇన్ఛార్జిగా నియమించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మోహన కృష్ణ నియోజకవర్గానికి వచ్చే రోజున పార్టీ కార్యకర్తలు శ్రేణులు భారీగా తరలివచ్చి సాదరంగా ఆహ్వానించారు. మోహన్ కృష్ణతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనగాని శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. యువనేతకు జనం బ్రహ్మరథం పట్టడంతో అనగానిలో అసూయ, భయం రెండూ ఒకేసారి మొదలయ్యాయి. ఈ భయంలోనే అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మోహన్ కృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారుల చేత తొలగించారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ ఫ్లెక్సీల జోలికి మాత్రం అధికారులు పోలేదు. దీంతో ఆగ్రహించిన మోహన కృష్ణ తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలనే ఎందుకు తొలగించారని అధికారులను నిలదీశారు. విపక్ష నేత గట్టిగా అడిగేసరికి అధికారులు కంగారు పడ్డారు. వెంటనే పోలీసులను రంగంలోకి దించారు అనగాని. పోలీసులకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. విపక్ష నేతను భయభ్రాంతులకు గురి చేయాలన్న లక్ష్యంతో మోహన్ కృష్ణ ఇంటి చుట్టూరా రాత్రంతా పోలీసులను మోహరించి ఉంచారు. మోహన్ కృష్ణతో పాటు మరో 26 మంది విపక్ష కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, అనగాని సత్యప్రసాద్లో మాత్రం టన్నుల్లో భయం పుట్టింది. ఇది నియోజకవర్గానికి మంచిదే అంటున్నారు ప్రజాస్వామికవాదులు.